హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చైతి 7. సో డియర్ స్టూడెంట్, టుడే టాపిక్ వచ్చేసి 3 డైమెన్షనల్ కోఆర్డినేట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్కి మ్యాథ్స్ 1B నుంచి ద మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా. సో ఈ చాప్టర్ చాలా ఈజీగా ఉంటుంది. సో మనకు బోర్డ్ ఎగ్జామ్లో ఈ చాప్టర్ నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తుంది. సో వెరీ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో మీ ఫ్రెండ్స్ కూడా ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి, ఓకేనా. సో డియర్ స్టూడెంట్, నౌ వీఆర్ గోయింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్. Find the distance between the points 3, 4, -2 and 1, 0, 7. So dear students, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ 2 పాయింట్స్ కి మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో గోయింగ్ టు ద సొల్యూషన్, రైట్. సో లెట్ ద గివెన్ పాయింట్స్ ఆర్, సో మనం రాసుకోవాలి, మనం వాళ్ళకి పేరు పెడుతున్నాం కాబట్టి లెట్ ద గివెన్ పాయింట్స్ ఆర్, ఇచ్చిన పాయింట్స్ రాసుకుందాం. సో ఫస్ట్ పాయింట్ మనం ఏ అనుకుందాం. దెన్ ఏ పాయింట్ ఏముంది అంటే ఇక్కడ 3, 4, -2 అండ్ ద బి పాయింట్ సెకండ్ పాయింట్ ఏమనుకుంటున్నా అంటే ఇక్కడ ఏముందంటే 1, 0, 7. దీస్ ఆర్ ద 2 పాయింట్స్. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో వాటికి ఉన్న దూరం ఏందనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది అనుకోండి, ఈ 3 డైమెన్షనల్ కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇంకోటి ఒక పాయింట్ ఉంది. సో ఈ రెండింటికి ఉన్న దూరం ఏంది అనేది కనిపెట్టాలి, డిస్టెన్స్ కనిపెట్టాలి, ఓకేనా మనం. సో డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అన్నట్టు. సో వెరీ ఈజీ నానా. సో లెట్ us consider the x1, y1, z1 3D కాబట్టి హియర్ ఈజ్ x2, y2, z2, ఓకే. సో దేర్ ఫోర్ ఫార్ములా ఉంది ఇక్కడ మనకు. ఫార్ములా వెరీ ఈజీ మనకు. యాక్చువల్లీ మనం కోఆర్డినేట్ జామెట్రీలో 2D నుంచి నేర్చుకున్నాం, ఇప్పుడు 3D వచ్చింది కాబట్టి ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా ఎస్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. సో వాట్ ఆర్ ద పాయింట్స్ x1, y1, z1 అండ్ x2, y2, z2 ఉన్నప్పుడు హీస్ the distance between 2 points A to B is equal to under square root of that x2 minus x1 whole square plus y2 minus y1 whole square plus z2 minus z1 whole square. So dear student, ఇది ఫార్ములా. ఈ ఫార్ములాని నేను ఇప్పుడు అప్లై చేస్తున్నా, ఓకేనా. రైట్, చెప్పండి. ఏ టు బి ఈజ్ ఈక్వల్ టు, అంటే ఏ నుంచి బి డిస్టెన్స్ కనిపెడుతున్నాం కాబట్టి x2 ఇక్కడ ఏముంది, x2 అంటే 1 మైనస్ x1 వచ్చేసి 3, 1 - 3 హోల్ స్క్వేర్ ప్లస్ y2 ఏముంది ఇక్కడ 0 మైనస్ y1 వచ్చేసి 4 స్క్వేర్ ప్లస్ z2 వచ్చేసి 7 మైనస్ z1 వచ్చేసి -2 ఉంది, -2 ఇయర్ మైనస్ ప్లస్ అయిపోతుంది, +2 హోల్ స్క్వేర్, రైట్. దెన్ AB is equal to under root of square root of plus 1 - 3 ఏమొస్తుంది, -2 హోల్ స్క్వేర్, 0 - 4 అంటే -4 హోల్ స్క్వేర్ ప్లస్ 7 + 2 9 స్క్వేర్. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తున్నాం అంతే. దెన్ AB is equal to under root of -2 స్క్వేర్ అంటే 4 వస్తుంది, 4 స్క్వేర్ వచ్చేసి 16, 9 స్క్వేర్ వచ్చేసి 81. సో దేర్ ఫోర్ AB is equal to under root of, ఇవన్నీ అడిషనల్ చేయండి ఒకసారి, 81 + 16 + 4. సో 6 + 4 10, 10 + 1 11 వస్తుంది. సో ఎంత వస్తుంది అంటే 11, ఇక్కడ 1 క్యారీ అయితే. సో 1 + 8 9, 9 + 1 10, రైట్, 101 వచ్చింది. సో 101 యూనిట్స్ అని రాయండి, ఓకేనా, యూనిట్స్. సో కోఆర్డినేట్ జామెట్రీ కాబట్టి యూనిట్స్. సో దిస్ ఈస్ ద ఆన్సర్ డియర్ స్టూడెంట్స్. వెరీ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో సింపుల్ నాన్న, మనకు 10th క్లాస్ ఆల్రెడీ ఉంటుంది మనకు డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్ ఫార్ములా. అక్కడ 2D నేర్చుకుంటాం, ఇక్కడ 3D వచ్చింది, అంతే తేడా, ఓకేనా. ఎస్, నౌ వీఆర్ గోయింగ్ టు ద సెకండ్ క్వశ్చన్. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద వర్టెక్స్ C ఆఫ్ ట్రయాంగిల్ ABC if its centroid is the origin and the vertices A, B are 1, 1, 1 and -2, 4, 1 రెస్పెక్టివ్లీ. సో డియర్ స్టూడెంట్స్, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ వాట్ ఈస్ సి ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఒక ట్రయాంగిల్ ఉందంట 3Dలో. సో డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను చూడండి ఇక్కడ, రైట్. సో ABC. సో ఏ వర్టెక్స్ ఏమి ఇచ్చిందంటే మనకి అక్కడ ఏముంది, దీన్ని ఏ అనుకుందాం,
1, 1, 1. The B vertex వచ్చేసి -2, 4, 1 and the C vertex తెలియదు కాబట్టి x3, y3, z3 రాసుకుంటున్నాం. ఓకే డియర్ స్టూడెంట్స్, అర్థమైందా? x3, y3, z3 రైట్. సో మనం థర్డ్ వర్టెక్స్ కనిపెట్టాలి అండ్ సెంట్రాయిడ్ ఇచ్చింది ఇక్కడ. సో కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ మనకు సెంట్రాయిడ్ అనేది ఆరిజిన్ ఉంది. సెంట్రాయిడ్ వచ్చేసి ఆరిజిన్ అంటే 0, 0, 0 ఇస్ ద ఆరిజిన్ సెంట్రాయిడ్ రైట్. సో నేను ఇప్పుడు 2Dలో డయాగ్రామ్ వేయడం జరిగింది సింపుల్గా మీకు అండర్స్టాండ్ చేయడానికి రైట్. గోయింగ్ టు ద సొల్యూషన్. సో మనకు పాయింట్స్ ఇచ్చింది కాబట్టి గివెన్ వర్టిసెస్ ఆర్ సో ఏ వర్టెస్ వచ్చేసి మనకు 1, 1, 1 and the B vertex is known as -2, 4, 1. సో మనకు C తెలియదు కదా, C వర్టెక్స్ ఇవ్వలేదు కాబట్టి let the vertex C is equal to x3, y3, z3 అనుకుంటున్నా. ఓకేనా? వర్టెక్స్ C వచ్చేసి తెలియదు అండ్ మనకు సెంట్రాయిడ్ ఇచ్చిండు. సెంట్రాయిడ్ ఈజ్ డినోటెడ్ యాజ్ z లెటర్. సెంట్రాయిడ్ ఏమన్నాడు? సెంట్రాయిడ్ ఈజ్ ద ఆరిజిన్. సో సెంట్రాయిడ్ వచ్చేసి మనకు ఆరిజిన్ ఇచ్చిండు. ఇక్కడ సెంట్రాయిడ్ వచ్చేసి ఆరిజిన్ అంటే 0, 0, 0 3Dలో తీసుకుంటున్నాం రైట్. సో డియర్ స్టూడెంట్, మనం ఇప్పుడు ఫార్ములా రాసి ఈ C వర్టెక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి, అంతే కాన్సెప్ట్ రైట్. ఫార్ములా. సో సెంట్రాయిడ్ ఫార్ములా, సెంట్రాయిడ్ సో దాన్ని జీతో డినోట్ చేస్తారు. బ్రాకెట్ ఓపెన్ x1 ప్లస్ x2 ప్లస్ x3/3 y1 ప్లస్ y2 ప్లస్ y3/3 z1 ప్లస్ z2 ప్లస్ z3/3. సో 3D కాబట్టి సో ఇక్కడ కోఆర్డినేట్స్ ఇట్లా రాయాలి. అర్థమైందన్న? అండర్స్టాండ్? ఆ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. x1 ప్లస్ x2 ప్లస్ x3/3 y1 ప్లస్ y2 ప్లస్ y3/3 z1 ప్లస్ z2 ప్లస్ z3/3. సో దిస్ ఇస్ ద సెంట్రాయిడ్ ఫార్ములా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబిసి. సో ట్రయాంగిల్ ఏబిసికి సెంట్రాయిడ్ ఫార్ములా ఇది నాన్న. ఓకేనా? ఈ ఫార్ములాలో మనం అప్లై చేయాలి. సో సెంట్రాయిడ్ ఏమి ఇచ్చింది ఇక్కడ? 0, 0, 0 అయిపోయింది. సెంట్రాయిడ్ రాసుకున్నా రైట్. ఈజ్ ఈక్వల్ టు ఇలా పట్టుకోవచ్చు, ఈ బ్రాకెట్ ఇట్లా పెట్టుకోవచ్చు. సో మనం ఈ బ్రాకెట్ వాడకుండా ఇట్లా వాడుకుందాం జస్ట్ రైట్. ఓకే, వాట్ ఈస్ x1? ఇక్కడ x1 రాయండి. సో మనం ఇక్కడ దీన్ని x1 అనుకున్నాం, y1 z1, x2 y2 z2. ఓకే, సో ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేయండి. x1 వచ్చేసి ఎంత ఉంది? 1 ప్లస్ x2 వచ్చేసి -2 ఉంది, ఇక్కడ ప్లస్ కాబట్టి -2 వస్తుంది. -2 ప్లస్ x3 తెలియదు డివైడెడ్ బై 3 రైట్. y1 వచ్చేసి 1, y2 వచ్చేసి 4 ప్లస్ 4 అవుతుంది, ప్లస్ y3 తెలియదు దెన్ డివైడెడ్ బై 3 z1 వచ్చేసి 1 ప్లస్ z2 వచ్చేసి 1 ప్లస్ z3 తెలియదు z3 డివైడెడ్ బై 3 రైట్. సో డియర్ స్టూడెంట్, మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలని దీన్ని సింప్లిఫై చేసి మనకు x3, y3, z3 కావాలి, అంతేనా? రైట్. సో 0, 0, 0 ఈజ్ ఈక్వల్ టు +1 -2 ఏమొస్తుంది? -1 ప్లస్ x3/3 1 + 4 5 ప్లస్ y3/3 1 + 1 2 2 ప్లస్ z3/3 బ్రాకెట్ క్లోజ్ రైట్. నౌ ఈక్వేటింగ్ ఆఫ్ ద కోఆర్డినేట్, ఈ కోఆర్డినేట్ ఈక్వేట్ చేస్తా, ఈ కోఆర్డినేట్ ఈక్వేట్ చేస్తా, ఈ కోఆర్డినేట్ ఈక్వేట్ చేస్తా. సో ఇక్కడ రాస్తున్నాను చూడండి రైట్. దెన్ 0 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ కోఆర్డినేట్ x కోఆర్డినేట్ -1 ప్లస్ x3/3 నెక్స్ట్ సెకండ్ వన్ మళ్ళీ సేమ్ 0. సో y కోఆర్డినేట్ ఈక్వేటింగ్ చేస్తున్నాం, y కోఆర్డినేట్ ఈ రెండు ఈక్వేటింగ్. 0 ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ y3/3. నెక్స్ట్ లాస్ట్ వన్ 0 ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ z3/3 రైట్. సో ఇది అర్థమైందా? ఈ స్టెప్ అర్థమైందా? సో ఈక్వేటింగ్ ఆఫ్ ద కోఆర్డినేట్స్ x, y, z రైట్. ఈ 3 అటు పంపిస్తే ఏమొస్తుంది? 0 అయిపోతుంది. -1 ప్లస్ x3 ఈ 0 × 3 0 అయిపోతుంది రైట్. 5 ప్లస్ y3 రైట్. హియర్ ఆల్సో 0 × 3 0 అయిపోతుంది.
0 ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ Z3 రైట్. సో ఈ -1 అటు పంపిస్తే ప్లస్ అయితే కదా, 0 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు x3 కామా రైట్. ఈ ప్లస్ 5 పంపిస్తే మైనస్ అవుతుంది, 0 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు y3 కామా 0 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు z3. సో దేర్ ఫర్ మనం ఏం రాద్దాం ఆన్సర్, x3 ఈజ్ ఈక్వల్ టు 1, x3 ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది, అండ్ y3 ఈజ్ ఈక్వల్ టు 0 మైనస్ 5 అంటే మైనస్ 5 వస్తుంది, దెన్ z3 ఈజ్ ఈక్వల్ టు -2. సో దేర్ ఫోర్ ద C coordinate ఈజ్ known as 1, -5, -2. So dear student, this is the third coordinates, third vertex of the triangle ABC. So see, ఇది మనం కనుక్కోవాల్సింది. Are you understand? పుష్పరాజ్ అండర్స్టాండ్ రైట్. సో వెరీ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సెంట్రాయిడ్ ఫార్ములా ఒక్కటి గుర్తుపెట్టుకోండి. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, 3-4 టైమ్స్ వచ్చింది బోర్డ్ ఎగ్జామ్లో రైట్. ఎస్, నౌ వీఆర్ గోయింగ్ టు ద థర్డ్ క్వశ్చన్. ఫైండ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ద టెట్రాహెడ్రన్ whose vertices are 2, 3, -4, -3, 3, -2, -1, 4, 2, 3, 5, 1. సో డియర్ స్టూడెంట్స్, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సో సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సెంట్రాయిడ్. ఎవరికి? టెట్రాహెడ్రన్కి. సో ఇంకా టెట్రా అంటే 4 వర్టెక్స్ వస్తాయి అనమాట. సో చూడండి ఇక్కడ x1, x2, x3, x4 ఎక్స్ట్రా వర్టెక్స్ వచ్చి అంటే ఒక కోఆర్డినేట్ ఎక్స్ట్రా వస్తుందని అర్థం. ఓకేనా? సో టెట్రాహెడ్రన్కి సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయాలి. గోయింగ్ టు ద సొల్యూషన్, సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. గివెన్ వర్టిసెస్ ఆర్, సో ఒక్కొక్కటి రాసుకుందాం. ఫస్ట్ వర్టిసెస్, దాన్ని ఏబీగా రాసుకుందాం. ఏ వర్టిసెస్ ఏం రాసుకుందాం అంటే 2, 3, -4, అండ్ ద బి వర్టెక్స్ -3, 3, -2, సి వర్టెక్స్ వచ్చేసి -1, 4, 2, అండ్ ద డి వర్టెక్స్ 3, 5, 1. సో డియర్ స్టూడెంట్స్, ఇట్లా వర్టెక్స్ అన్ని రాసుకున్నా రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సెంట్రాయిడ్ ఫార్ములా అప్లై చేయాలి. కాబట్టి నేను ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే x1, y1, z1, x2, y2, z2, x3, y3, z3, x4, y4, z4. సో ఇట్లా వర్టిసెస్ రాసుకున్నాను నేను. ఓకే, సో ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? సెంట్రాయిడ్ ఫార్ములా. సో ద సెంట్రాయిడ్ ఆఫ్ ద టెట్రాహెడ్రన్, సెంట్రాయిడ్ ఆఫ్ ద టెట్రాహెడ్రన్కి సెంట్రాయిడ్ ఫార్ములా వచ్చేసి దెన్ G ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x4/4 రైట్. నెక్స్ట్ ఏమి వస్తుంది? ఇంకా y1 ప్లస్ y2 ప్లస్ y3 ప్లస్ y4/4 కామా లాస్ట్ వన్ z1 ప్లస్ z2 ప్లస్ z3 ప్లస్ z4/4 రైట్. డియర్ స్టూడెంట్, ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మీకు వచ్చేసింది సెంట్రాయిడ్ ఆఫ్ ద టెట్రాహెడ్రన్ ఫార్ములా ఇది. ఓకే రైట్. దెన్ G ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూషన్ చేయండి. ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్ని ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేయండి, వచ్చేస్తుంది మీకు. x1 ఏముంది? 2, -3, x కోఆర్డినేట్స్ అన్ని ప్లేస్ చేయాలి. -1 ప్లస్ 3 డివైడెడ్ బై 4 కామా రైట్. మళ్ళీ y కోఆర్డినేట్స్ అన్ని అడిషనల్ చేయాలి. 3 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5 డివైడెడ్ బై 4 కామా రైట్. z కోఆర్డినేట్ -4 -2 ప్లస్ 2 ప్లస్ 1/4. అర్థమవుతుందా? రైట్. దెన్ G ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఇక్కడ సింపుల్గా చేద్దాం మనం. -3 + 3 క్యాన్సల్, 2 నుంచి 1 పోతే ఎంత? 1 వస్తుంది, 1/4 వస్తుంది ఇక్కడ ఆన్సర్. అర్థమైందా? రైట్. సో 3 + 3 6, 6 + 4 10, 10 + 5 15, 15/4, 15/4 కామా ఇక్కడ చూడండి -2 + 2 క్యాన్సిల్ అయిపోతుంది. -4 + 1 ఏమొస్తుంది? -3 అంటే -3/4 రైట్. క్యాన్సిలేషన్ అవ్వదు కాబట్టి దిస్ ఈజ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ద టెట్రాహెడ్రన్. సో డియర్ స్టూడెంట్, చాలా ఈజీగా ఉంది కదా.
ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ చాప్టర్లో 3 డైమెన్షనల్ కోఆర్డినేట్లో మీరు నేర్చుకోవాల్సింది ఫార్ములాస్ గుర్తుంటే ఈజీగా చేయొచ్చు ప్రాబ్లమ్స్. సో వెరీ వెరీ ఈజీ చాప్టర్ ఇది, ఓకేనా. ఎస్, నౌ వీఆర్ గోయింగ్ టు ద ఫోర్త్ క్వశ్చన్. ఇఫ్ 3, 2, -1, 4, 1, 1 and 6, 2, 5 are the 3 vertices and 4, 2, 2 is a centroid of the tetrahedron. Find the fourth vertex. So dear students, ఈ క్వశ్చన్ అయితే 5-6 టైమ్స్ వచ్చింది బోర్డ్ ఎగ్జామ్లో. సో ప్రీవియస్ క్వశ్చన్ కూడా టెట్రాహెడ్రన్ మీద ఉండే, ఈ క్వశ్చన్ కూడా టెట్రాహెడ్రన్ తోటి ఉంది. బట్ ఇక్కడ ఏం అడిగిందంటే ఫోర్త్ వర్టెక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ సెంట్రాయిడ్ ఇచ్చేసింది అనమాట. సో బిఫోర్ క్వశ్చన్లో ఏం చేసినామంటే సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేసినాం, ఫోర్త్ వర్టెక్స్ ఉండే అనమాట, ఓకేనా. సో ఇక్కడ ఫోర్త్ వర్టెక్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి, అంటే కొత్త వర్టెక్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా. రైట్, గోయింగ్ టు ద సొల్యూషన్. let the vertices are given vertices are ఇచ్చిన vertices రాసుకుంటున్నా, given vertices are. సో ఇచ్చిన vertices ఫస్ట్ vertices ఏమనుకుంటున్నా అంటే ఇక్కడ ఏముందంటే 3, 2, -1 and the B vertex 4, 1, 1 and C vertex 6, 2, 5. సో మనకు D తెలియదు కదా, సో ఇంకో వర్టెక్స్ కావాలి కదా. సో మనకి ఇక్కడ సెంట్రాయిడ్ ఇచ్చింది, ఇది వచ్చేసి సెంట్రాయిడ్ అని అర్థం, ఓకేనా. సో లెట్ ద ఫోర్త్ వర్టెక్స్, సో దాన్ని మనం D కింద కన్సిడర్ చేసుకుంటే ఏమొస్తుంది, ఫోర్త్ వర్టెక్స్ x4, y4, z4, ఓకేనా. ఈ వర్టెక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇక్కడ సెంట్రాయిడ్ ఇచ్చింది కదా, సెంట్రాయిడ్ G ఏమి ఇచ్చిండు, 4, 2, 2, రైట్. సో మనకు ఫోర్త్ వర్టెక్స్ లేదు కాబట్టి x4, y4, z4 అనుకున్నాం. సో సెంట్రాయిడ్ ఇచ్చేసి రాసుకున్నాం. సో డియర్ స్టూడెంట్స్, మనం ఇప్పుడు టెట్రాహెడ్రన్కి సెంట్రాయిడ్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సెంట్రాయిడ్ ఫార్ములా చెప్పండి. సో ఫార్ములా, రైట్, సెంట్రాయిడ్ ఆఫ్ ద టెట్రాహెడ్రన్ కి సెంట్రాయిడ్ ఫార్ములా చెప్పండి. then G is equal to bracket open x1 plus x2 plus x3 plus x4 by 4 comma y1 plus y2 plus y3 plus y4 by 4 comma z1 plus z2 plus z3 plus z4 by 4. దిస్ ఈస్ ద ఫార్ములా. డియర్ స్టూడెంట్స్, ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ప్రీవియస్ ప్రాబ్లం కూడా సేమ్ ఇట్లానే ఉండే, బట్ అక్కడ కొంచెం మార్చి ఇచ్చిండు. సెంట్రాయిడ్ కనుక్కోమన్నాడు, ఇక్కడ సెంట్రాయిడ్ ఇచ్చి కోఆర్డినేట్ వర్టెక్స్ అనుకోమంటుండు, ఓకేనా. రైట్. సో సెంట్రాయిడ్ ఇక్కడ G ఈక్వల్ టు ఏముంది, ఇక్కడ మనకు 4, 2, 2 ఈజ్ ఈక్వల్ టు బ్రాకెట్ ఓపెన్ x1 అంటే ఇక్కడ x1 రాసుకుందాం. ఇస్ ద x1, y1, z1, ఓకే, రైట్. x2, y2, z2, x3, y3, z3, ఓకే. ఇవన్నీ ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసేస్తున్నా. సో 3 + 4 + 6 + x4 by 4 కామా, రైట్, సేమ్ y కోఆర్డినేట్ని అడిషనల్ చేస్తాను. 2 + 1 + 2 + y4 by 4 కామా, రైట్, z ఇప్పుడు -1 + 1 + 5 + z4 డివైడెడ్ బై 4, రైట్. సో ఈ స్టెప్ అర్థమైందా పుష్పరాజ్, అండర్స్టాండింగ్, రైట్. సో ఇప్పుడు మనం ఇక్కడ సింప్లిఫై చేయాలి. ఇక్కడ ఇంకో స్టెప్ రాద్దాం. 4, 2, 2 ఈజ్ ఈక్వల్ టు బ్రాకెట్ ఓపెన్, ఇవన్నీ అడిషనల్ చేయండి. 4 + 6 ఎంత, 10, 10 + 3 ఎంత, 13, 13 + x4 by 4 కామా 2 + 3 3, 3 + 2 5, 5 + y4 by 4 కామా, రైట్. -1 + 1 క్యాన్సిల్ అయితే z5 వస్తుంది. ఇక్కడ 5 + z4 by 4, రైట్. సో డియర్ స్టూడెంట్స్, ఇక్కడ రాస్తాను చూడండి. ఇప్పుడు మనం ఈక్వేటింగ్ ఆఫ్ ద కోఆర్డినేట్స్, అంటే ఈక్వేటింగ్ ఆఫ్ ద కోఆర్డినేట్స్ x ఈక్వల్ చేసుకుందాం, y చేసుకుందాం, z ఈక్వల్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాం. 4 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ కోఆర్డినేట్ 13 + x4 by 4 కామా, సెకండ్ వన్ మళ్ళీ
2 is equal to 5 plus y4 by 4, comma last one 2 is equal to 5 plus z4 by 4. రైట్, ఈ 4 అటు పంపిస్తుంది, 4 4 జా 16 is equal to 13 plus x4, కామా 2 4 జా 8, 5 plus y4, కామా 2 4 జా 8, 5 plus z4. సో ఈ 13 అటు పంపిస్తే ఏమొస్తుంది, 16 minus 13 is equal to x4, కామా 8 minus 5 is equal to y4, 8 minus 5 is equal to z4. రైట్, ఇక్కడ x4 ఏమొస్తుంది, 16 నుంచి 13 పోతే ఎంత, 3 మిగులుతుంది. రైట్, దిస్ ఇస్ ద ఆన్సర్. అయిపోయింది ఫస్ట్ వన్. సెకండ్ వన్ y4 ఏమొస్తుంది, 8 నుంచి 5 పోతే 3, ఇక్కడ కూడా 3నే వస్తుంది ఆన్సర్. రైట్, z4 వచ్చేసి 8 minus 5 అంటే 3. సో దేర్ ఫోర్ మనకు కావాల్సింది d వర్టెక్స్ కాబట్టి d is equal to 3, 3, 3. రైట్. సో డియర్ స్టూడెంట్స్, ఇట్ ఈస్ వెరీ ఈజీ ప్రాబ్లమ్. సో చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశాను డియర్ స్టూడెంట్స్. సో 4 క్వశ్చన్స్ చాలు, మనకి ఇంకా లెంత్గా అయిపోతుంది వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్స్. సో నెక్స్ట్ పార్ట్ 2 కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ మోస్ట్లీ 4 క్వశ్చన్స్ చెప్పేస్తే ఈ 3 డైమెన్షనల్ కోఆర్డినేట్ చాప్టర్ అయిపోతుంది. ఓకేనా, టోటల్ రౌండ్ ఫిగర్ కట్టి ఒక 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 8 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే పక్కా ఎగ్జామ్లో వస్తుంది. ఓకేనా, సో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ ఫ్రెండ్స్ కూడా ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ.